కౌశిక్ నీ జీవితంలో చేయని పనులన్నీ చేస్తున్నావు, బ్రెయిన్ వాడుతున్నావు, ఆలోచిస్తున్నావు కొత్తగా. అదా రాత్రి బిర్యానీ తిన్నా. లెగ్ పీస్ రాలేదా? అది కాదు. బాస్మతి రైస్ కాదా? అది కాదు. నిమ్మకాయలు ఉల్లిగడ్డలు రాలేదా? ఆపో, ఎంతసేపు తల్లో తెల్లగా నీ గోకు ఉండేదే నా గోలనవా? ఏమైంది చెప్పు. అంటే రాత్రి బిర్యానీ తిన్నాను, బాగుంది అడిగింది, కానీ చివరాకర్లో జిఎస్టీ ఏదో ఇచ్చారు, అది అర్థం కాలేదు, అరగలేదు. లెట్స్ స్టార్ట్ హంగామా. కౌశిక్, అసలు మంచితనం అంటే ఏంటి? ఏముంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వావ్, ఇలానే అనుకునే మన షరీఫ్ వాళ్ళ ఇంటికి కూడా ఒక బంధువు వచ్చాడంట. ఆ తర్వాత ఏమైంది? అందరూ స్కెచ్ చూడాలి, అందులో నేను ఉండాలి. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. కళ్యాణం హాయ్ హలో. ఏంటి ఈ వయసులో కూడా వీడు ఎంత హుషారుగా డాన్స్ చేస్తున్నాడని చూస్తున్నారా? ఏమీ లేదండి, మా ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంది, నాకు కూడా వీసా ఉందండి, కానీ నేను వెళ్ళనుగా. ఎందుకంటే ఎవడింటి మీదైనా పడి తేరగా తింటేనే కానీ నాకు అరగు చావదు. అందుకనే మా దూర బంధు ఒక అమ్మాయి ఒకటి ఉందండి, నా కూతురు వరుస. ఆ అమ్మాయి కాస్త గరుగ్గా ఉంటుంది, కానీ అల్లుడు పెద్ద బకరా అండి. ఎంత బకరా అంటే మంచితనానికి మరో పేరు, అమాయకత్వానికి ఆరో ప్రాణం. అందుకనే ఇప్పుడు నేను వాడి ఇంటి మీద పడి ఎలా ఆడుకుంటాను చూద్దరు గాని. ఆ నలుగురి కోసమే బ్రతుకుతున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరూ బాగున్నారు కదా? అమ్మయ్యా, మీ ఇద్దరు బాగున్నారా అండి? అమ్మయ్యా. ఈ ఆండాళ్ళు ఎక్కడుంది? ఆండాళ్ళు ఆండాళ్ళు వస్తున్నాను కదండి, ఎందుకు అలా అరుస్తారు చెప్పండి. అవును, కూరగాయలకి వెళ్ళి కూరగాయలు లేకుండా వచ్చారేంటి? నేను కూరగాయలు కొనేసి డబ్బులు ఇచ్చేసిన తర్వాత అక్కడ నా పక్కనే ఒక అతను కేజీ వంకాయలు ఎంతండి అని అడిగాడు. 20 రూపాయలు అనగానే ఈ జన్మకి వంకాయలు తింటే మానేస్తాను అని వెళ్ళిపోతుంటే జాలిపడి కూరగాయలన్నీ ఇచ్చేసాను. అప్పుడు ఆ పేదవాడు కళ్ళల్లో ఆనందంతో కారెక్కి వెళ్ళిపోయాడు తెలుసా? కారెక్కి వెళ్ళిపోతే పేదవాడు ఎందుకు అవుతారా? ఏ పేదవాడు మాత్రం కారెక్కకూడదా? వాడికి మాత్రం కారెక్కాలని ఉండదా? వాడు కారెక్కడం నేరవా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సరే గాని ప్యాంట్ కూడా లేకుండా వచ్చావేంటి నువ్వు అసలు? ప్యాంటా? ఆ కూరగాయల షాప్ దగ్గర నుంచి వస్తుంటే ఒక అతన్ని రోడ్డు మీద పోలీసులు డ్రాయర్ మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అతనికి నా ప్యాంట్ ఇచ్చేసాను. పోలీసులు కొడుతున్నాడంటే వాడు పెద్ద ఎదవై ఉంటాడు. ప్యాంట్ ఎందుకు ఇచ్చావు? ఎదవలు మాత్రం ప్యాంట్ వేసుకోకూడదా? వాళ్ళకి మాత్రం ప్యాంట్ వేసుకోవాలని ఉండదా? వాళ్ళు ప్యాంట్ వేసుకోవడం నేరమా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బానే ఉంటారు గాని మా సుబ్బారావు బాబాయ్ అన్నాడు కదా, ఊరు నుంచి వచ్చి చేస్తున్నానని ఫోన్ చేశాడు. ఆ దరిద్రుడు రాగానే మీరు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, దూకాలి అని సామెతలు చెప్పకుండా వాడు వెంటనే తరివేయండి, సరేనా? అల్లుడు ఏంటి అమ్మాయి ఏంటి ఎవరినో తరివేయమంటుంది? పందికొక్కులు బాబాయ్ ఇంటి మీద పడి తెగ తింటున్నాయి, రాగానే తరివే అని చెప్తున్నాను ఆయన గారికి. అల్లుడు అమ్మాయి కాస్త చిరాకులో ఉన్నట్టుంది, నేను మరలా వస్తాను. వెళ్ళిరండి బాబాయ్. అల్లుడు బంధాలకి బంధుత్వాలకి అనుబంధానికి ఆప్యాయతకి మీరిచ్చే విలువిదేనా? నా పసి హృదయం గాయపడదా? మీరుండాలి మావయ్య, మీరుండాలి. సరే అల్లుడు, నేను ఒక్క 10 రోజులు ఇక్కడే ఉంటాను. ఉంటావురా టైలర్ ఎదవా, నీకు పనా పాట అక్కడ పడేడుస్తావు, నీకు సిగ్గుసరం లేదురా. తొందరగా వచ్చి జాకెట్లు ఇవ్వు, టైలర్ వేద్దావా నువ్వేద్దావా? అల్లుడు అమ్మాయి ఏదో కోపంగా ఉన్నట్టుంది, నేను మళ్ళా వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అల్లుడు బంధాలకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి మీరిచ్చే విలువిదేనా? నా పసి హృదయం గాయపడదా? మీరుండాలి మావయ్య, మీరుండాలి. అలాగే అల్లుడు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు. ఒక్క 1 నెల రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఆండాళ్ళు మామయ్య అసలే అలసిపోయి వచ్చారు, వెళ్ళి కాఫీ పట్రా, కాఫీ పట్రా. ఆండాళ్ళు అమ్మాయి ఫిల్టర్ కాఫీ తెస్తావేమో, కాస్త బ్రూ కాఫీ పట్రా. ఒరే పనికి వెళ్ళి తీసుకురా కాఫీ. తెస్తాను కాఫీ. అన్నట్టు మామయ్య అల్లుడు, ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అల్లుడు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఇంటికి నీ సినిమా హాల్ ఎలా ఉంది?
లేదు అల్లుడు, అమ్మేశాను. ఏమైంది? ఏమైందంటే దానికి ఒక కథ ఉంది అల్లుడు. ఇప్పుడు సినిమా హాల్కి నా పేరే కదా పెట్టాను, నీకు తెలుసు కదా. అవును మావయ్య గారు, సుబ్బారావు సినిమా హాల్. అందులో నేను శాతకర్ణి సినిమా కూడా చూసా. అందుకని అల్లుడు కలెక్షన్లు బాగుంటాయని ఇంటి పేరు వెనక చేర్చమన్నారు. ఇంటి పేరు పంచ. మన స్కిట్ లో ఉండవు కదా అల్లుడు. సుబ్బారావు వెనకాలే పంచ, సుబ్బారావు పంచ. ఎలా ఉంది అల్లుడు? పరమ నీచంగా ఉంది మావయ్య గారు. అందుకే అల్లుడు నీచంగా ఉందని ఇక్కడికి వచ్చాను అల్లుడు. తెచ్చి చచ్చానులే, తాగండి. త్వరగా తాగండి బాబాయ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా మీరు. సరే సరే అమ్మాయి. ఎలా ఉంది మావయ్య? బాగుంది అల్లుడు. ఒరే నీకు బాగుంటదిరా, ఒరే పనికి మళ్ళీ ఎదవా. తొందర రారా, జాకెట్లు ఇవ్వాలి కదా నువ్వు వచ్చి. జాకెట్ లేదో చెప్పల్లుడు. అలాగే అండాళ్ళు, నీకు రెడీమేడ్ బ్లౌజులు కొనిస్తాను. హస్తమానవాతనలా ఆడిపోసుకోక అండాళ్ళు. అలాగే ఇంకేమిటి మావయ్య కబుర్లు? అల్లుడు మీ పెళ్లి రోజు రేపు 10వ తారీఖుని కదా. అందు గురించి నేను బంగారం షాప్కి వెళ్ళి 2 బంగారపు ఉంగరాలు తీసుకొచ్చాను. నాకు చెప్తే ఆ డబ్బు లేదో నేనే ఇచ్చాను కదా. లేదు డబ్బులు నేను ఇవ్వలేదు, నువ్వు ఇస్తావని చెప్పి షాపు వాడిని తీసుకొచ్చాను. పోన్లేండి, ఉంగరాలు ఎంత బాగున్నాయో. తీసుకోండి. ఎంత నాయనా? ఓ 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలా? 2 ఉంగరాలు అరకాసు. బాబాయ్ గారండి, మాకు తెచ్చింది 2 ఉంగరాలే కదండి. ఈ చైన్ ఏంటండి? ఏమీ లేదమ్మాయి, రేపు లక్షవారం నా పుట్టినరోజు కదా, అందు గురించి నేను ఒక చైన్ తీసుకున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెళ్ళి నాయనా వెళ్ళు. అల్లుడు మరి నేను వెళ్ళొస్తా. వెళ్ళండి బాబాయ్ గారు, తొందరగా వెళ్ళండి, బస్సు టైం అవుద్ది. వెళ్ళండి. అమ్మో అమ్మో అల్లుడు. బంధాలకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి మీరిచ్చే విలువ ఇదేనా? నా పసి హృదయం గాయపడదా? మీరుండాలి మావయ్య. అల్లుడు నా జీవితాంతం చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉండిపోతాను అల్లుడు, మీ దగ్గరే ఉండిపోతాను. జీవితాంతం ఎక్కడ ఉండిపోతావా? నువ్వు తప్పు. అందరూ బాగుండాలి. ఏంటన్నా ఇక్కడ ఉండిపోతావా? అత్తకి సిగ్గులేదా? ఇందాక నుంచి టైలర్ తిడతాను కదరా, ఎదిగావు కదా. చూడు అమ్మో, ఇంక నా వల్ల అవ్వట్లేదు వింధ్యా. ఏం చెయ్యాలి? ఏ భార్య అయినా సరే తన భర్త బాగుండాలి, నలుగురితో బాగుండాలని కోరుకుంటుంది. అది కరెక్టే కదండి. నేను అలానే కోరుకున్నాను, కానీ నా జీవితంలో ఆ సుఖం లేదు. నా మొగుడిని నేనే చేతులారా చెడగొట్టాల్సి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం, ఏం చేయాలో చేస్తాదే. ఇల్లంతా ఎతికినా దొరకట్లేదు. వీడికి అలవాటు ఉండి వస్తేనే కదా నేనే తెచ్చిపెట్టాను, అది కూడా. ఏమండి ఇది తాగండి ఒకసారి. ఏమిటే ఇది? మందు తాగండి. ఇది తయారు చేసినట్టు బాగున్నాడా? అయ్యో మీరు తాగితే వాడు చాలా బాగుంటాడు. ఏంటే ఎలా ఉంది? ఏమని పిలిచారు నన్ను ఇప్పుడు? రావే నా జాన్ జటక్, నా అచ్చి బుచ్చి ముంజి ఏంటో చూస్తున్నా? మీ బాబాయ్ గారు వచ్చి మన ఇంటి మీద పడి తింటుంటే అర్థం చెప్పాలా నీకు? జ్ఞానం లేదా? ఆడికి ఏం కావాలి? చికెన్ తాట తీసేస్తాను అన్ని. నిన్ను కొడతంటే నవ్వుతావంట. అబ్బబ్బబ్బా, ఇదేనండి ఈ పవరే మీలో నాకు కావాలి. ఇదే కరెక్ట్, మీరు ఇలానే ఉండండి సరేనా? ఇలా ఉంటా. ఈసారి కొంపకి ఎవడైనా వచ్చాడు అనుకో అదే తీ తాట చూద్దాం. అల్లుడు మీరు బాగుండాలి, మీతో నేను కలిసి ఉండాలి. వచ్చేసా అల్లుడు. ఒక్క నిమిషం ఇలా. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏడ్రా మళ్ళీ వచ్చావా? ఏంటంటే ఇలా మాట్లాడుతున్నావు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటా అనుకున్నావు కదా. అబ్బో అక్కడే బాగుండాలి. నేను అందరూ నాశనం అయిపోవాలరా. ఇంకో
ఇంకోసారి నా ఇంటి చుట్టూ అడుగు పెడితే అందరూ బాగుండాలిగా చూడండి. సపోర్ట్ చేస్తున్నావు. అన్నదానం చేయించావా? ఆడే వస్తాడు అటుకు కూడా, బంగారానికి కూడా ఆడే చేయడు. ఇంకోసారి ఇంటికి వస్తే తోలు తీసేస్తాడు. రాజన్న జామ్ జతక్. సో దట్ వాజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. మరి వీళ్ళకి ఎలా అనిపించిందో చూద్దాం. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? స్కోరింగ్ మెషిన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కౌశిక్, నీకు టీ తాగితే ఏమొస్తుంది? రిలాక్సేషన్ వస్తుంది. ఇంకేం వస్తుంది? కిక్ వస్తుంది. కానీ వాళ్ళకేంటి లక్ వచ్చింది? ఎవరా లక్కర్స్? చూద్దాం. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే హంగామా ఎయిర్లైన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మా హంగామాలో ఫ్రీగా జర్నీ చేయొచ్చు. బాబు, మీకు ఫ్రీగా జర్నీ చేయాలందా? ఏంలే, టీ గాని కాఫీ గాని తాగండి, అక్కడ ఫ్రీగా టికెట్లు ఇస్తుంటారు. డ్రాలో గెలవండి, వచ్చి ఫ్రీగా జర్నీ చేసేసింది. రావాలి బాబు, రావాలి రావాలి. 4 టికెట్లు మిగిలిండాయి. రావాలి రావాలి. నెల్లూరు టు ఆఫ్రికా వయా అమెరికా, నెల్లూరు టు ఆఫ్రికా వయా అమెరికా. ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000. ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000. నలుగురికైతే ఎంత తీసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారా? నెల్లూరుతో ఎక్కచక్రాలు కాదు, మాకు పద్ధతులు ఉంటాయడా? అయ్యా తగలాడండి. పాస్పోర్ట్స్ ఇవ్వండి. నేను పాస్ పోసుకోవచ్చా? ఏమి లేస్తున్నావు? పాస్పోర్ట్స్ అని అడుగుతుంటే ఫోటోలు తెచ్చారా? ఇది మీ మనోడు ఫోటో కదరా, నీ ఫోటో ఇవ్వు. మనవడిది కాదు, బాగా చూడు. ఇదిగో సేమ్ టు సేమ్ మా బారసాల ఇప్పుడు ఫోటో అది. మీ అమ్మ కడుపుతో ఉన్నప్పుడు స్కానింగ్ ఫోటో లేదా? టొంకుపెట్లో తెమ్మంటా? చెప్పు తెగిపోద్ది. ఇదిగో ఫోటో తీసుకో. నువ్వు కరెక్ట్ అన్నట్టేనా? నీ అబ్బాయి ఇది హీరో మహేష్ బాబు ఫోటోరా? అవునా? మా ఊరు అందరూ మహేష్ బాబు అంటారు కాబట్టి ఆ ఫోటో తెచ్చా. ఏ ఊర్రా మీదే? నెల్లూరు. అబ్బాయి ఎంత మంది దిగారు అబ్బాయా? ముందు మేమిద్దరమే వచ్చాము. మాకంటే ముందు బండమోహం ఒకటి వచ్చున్నది. సరే, ఏల పొలాలు ఏడుందా? రాశి ఫలాలు తెలుసు, వార ఫలాలు తెలుసు, ఈ ఏల ఫలాలు ఏంది? ఏల పొలాలు ఏడుంది? ఏం మాట్లాడుతున్నా? అను ఎంత చదువుకున్నారన్న తమరా? ఫస్ట్ క్లాస్. ఆహా, అయ్యా తమరు 3వ క్లాస్. బుట్ట తట్ట తీసుకొస్తాం. రావుకాలం దాటాక వస్తాం. పారా తొందర రాపరా. అంటే ఎక్స్ట్రా అయిపోయింది మనిషికా. లోపల కూర్చోదా? రండి సార్, లోపల కూర్చుంటారు. అవును, డ్రైవర్ లేడా? డ్రైవర్ ఉన్నాడు సార్. ఒక 10 నిమిషాలు ముందు చెప్తే మేము మా ఊరు నుంచి డ్రైవర్ని పిలిపించమా? సార్ దీంట్లో డ్రైవర్ ఉన్నాడు సార్, పైలట్ ఉంటాడు. మీకు నమస్కారం, ఎక్కండి. నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? విమానం ఏడ తోలుతారు? పైన తోలుతారు కాబట్టి పైలట్ అంటారు. అదే కింద తోలే పని అయితే కిందలెట్ అంటారు. అటు సీట్కి బొట్టు పెట్టి చెప్పాలంటరా? పోరా. ఏంది బాబా, మన గురించి పూర్తిగా తెలిసినట్టే లేదు. నా బస్సులోనే నేను సీట్ ఇస్తాను, ఇడికి సీట్ కూడా ఇలా. ఈ మనిషిని ఆడో చూస్తే మనల్ని టికెట్ల మీద మనకిదే. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఓకే, మొత్తం ఎక్కేసారా? అందరూ వచ్చారు మేడం, ఎక్కండి. ఆయన ఎట్లా వస్తుంది ఫ్లైట్? పూజా పునస్కారం లేకుండా ఫ్లైట్ ఎట్లా వస్తుంది పైకి? అది పూజ చేసారా? చేయలేదు. పూజ చేయకుండా ఫ్లైట్ ఎట్లా పైకి? అంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోవాలనే. బావా ఇగో టెంకాయ తీసుకో.
ఒకసారి ఊరా అట్టా ఊసేదా మా నువ్వు ఊ బావా వీడికి వీడియం కూడా రాదు బావా నువ్వు ఊ బావా రే దరిద్ర పదాలారా ఏం చేస్తున్నారా బావా మొత్తం ఎదుగు దిష్టి తీసొస్తా తీసిరాపో ఇంకే ఇబ్బంది లే ఫ్లైట్ కే ప్రమాదం కాదు కూర్చో ఇంక జాగ్రత్త పోనీండి సార్ 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 బాగా కూర్చోండి సార్ బాగా కూర్చోండి సార్ డబ్బులు తప్పటంలా మా ఇష్టం మా సీటు మేము ఎట్టైనా కూర్చుంటాం సరేగానే కండక్టర్ దీంట్లో యో నేను కండక్టర్ కాదు మరి ఎవరైతే ఎయిర్ హోస్టర్ బావా ఈర్ గోస్ట్ అంటే బావా అంటే ఏంది ఈర్ అంటే గాలి గోస్ట్ అంటే దయ్యం అర్థమైపోయింది నాకు అంటే ఈ మనిషికి గాలి లేవన్నమాట నేను ఎయిర్ హోస్టర్ భద్రతా సిబ్బంది ఓ భద్రంగా ఉండైతే సార్ బెల్ట్ పెట్టుకోండి సార్ బెల్ట్ నెల్లూరు వాళ్ళు ఎట్ట కనపడుతున్నారు నీకా నెల్లూరు వాళ్ళు బెల్ట్ పెట్టుకోరు నల్ల మొలతాడు లాగెట్టి కడతారంతే మీకు సంగతి తెలుసా నాది ఎర్ర మొలతాడు కళ్ళు రాళ్ళ కొడతా బెల్ట్ అట్ట బెల్ట్ కాదు బెల్ట్ ఊడిపోయిందిడా ఏ ఊరికి వెళ్ళాలి సార్ ఆఫ్రికా దేనికి సార్ ఆఫ్రికాకి కోతుల్ని ఫోటో తీయడానికి పోతున్నాం అదే సార్ ఇండియాలో కోతులు లేవా ఎందుకు లేవా 6 కోతలు ఉన్నాయి ఓహో ఒక కోత పొట్టి డ్రెస్సులు వేసుకుని హంగామా యాంకర్ గా చేస్తున్నది మిగతా 4 కోతులు ఒక్కొక్క టీములో లేడీ యాక్టర్లుగా చేస్తున్నారు ఒక కోతి మాత్రం అడ్డంగా వెలిసి విమానాల్లో తిరుగుతున్నది తినడానికి ఏం లేవా ఉన్నాయి సార్ పులి బొంగరాలు తీసుకురా సార్ పుల్లి బంగారాలు దొరకవు సార్ లేదంటే పానీపూరి తీసుకురా సార్ పానీపూరి దొరకదు సార్ సరేనమ్మా గుంట పొంగనాలని రేపు ఏం దొరకదేడా దొరకవు సార్ కొన్ని పని చేయి ఏం సార్ మంచి డాబా పుల్కా పన్నీర్ బటర్ మసాలా తింటాం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది ఎయిర్ బస్సు సార్ ఎర్ర బస్సు కాదు ఏ బస్ అయితే మా బస్సు కదా ఇదే బెల్ట్ ఓడిపోద్ది కూర్చో సార్ బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ తీసుకోండి సార్ ఏదో మాకైనా పుట్టిందో దొరుకుతున్నదేడా ఏంది ఈ వానపాములు మాత్రం ఉన్నాయా నాకు వాటిని చూస్తుంటే మా చిన్నపిల్లాడు గుర్తుకొస్తున్నాడు బావా ఏందిరా వాడికి మోషన్స్ అయ్యేటప్పుడు సరేలే ఏం చేస్తాం దొరికింది తిన్నాం ఏమైంది బావా ఫ్లైట్ పక్కన ఆపమని చెప్పి చెట్టు కింద మా వాడికి సార్ అలాంటిది ఏం జరగదు వెళ్ళమని చెప్పండి సార్ బావ వెనకండి బో బాబా నీళ్ళు లేవురా పాపా ఆట లేవంట అయితే ఏం చేయమంటారా ఒక చెంబుతో తీసుకెళ్ళి కూడా నేను చెంబుతో ఇచ్చేదేంటి సార్ అక్కడ టిష్యూ పేపర్స్ ఉంటాయి కానీ అని చెప్పండి బావా ఆడ పేపర్లు ఉంటాయంట బావ చూడా ఒరే ఆ పేపర్ దానికేదా ఇంక దానికి అనుకున్నావా నేను ముఖం తుడుచున్నా కదరా సార్ ఒక్క నిమిషం సార్ అనౌన్స్మెంట్ ఉంది ప్లీజ్ దయచేసి కామ్ గా ఉండండి సార్ ప్లీజ్ చెయ్యి పాప ఎవడో అంట బావా వాడు వదిలేసాడంట ఈ మనిషి ఉరేసుకొని చచ్చిపోద్దంట గరిబేజీ మహోడా అందరూ బెల్ట్ పెట్టుకోండి ప్రమాదం జరిగినప్పుడు పారాచూట్లు వేసుకోండి అని చెప్పా మా వాడికి నెత్తి మీద ఎంట్రుకలే లేదు పారాసూట్ ఆయిల్ లేరుగా కొబ్బరి నూనె కాదురా పారాచూట్ కింద ఉంటాయి చూడండి రా ఉందిలే వేసుకోండి అబ్బా ఒక్క నిమిషం బావా బావా దరిద్రుడా తిట్టవాక గబ్బునేలు ఎంత గబ్బు కొడుతుంది తెలుసా బావా తిట్టవాక ఈ గాలి పడిందా చచ్చిపోతాం ఈ గబ్బునే ఏదో ప్లాన్ అయ్యి బావా వేస్తా ఈ తలుపు తీసేద్దాం తలుపు తీసేద్దాం వాసన పోయేదానికి తీసామమ్మా
నిజమేనాక ఒక చిన్న మాట అక్క. ఏందమ్మా? నా ఫోటో జాగ్రత్తగా ఉన్నట్టు. సూపర్. ఆహా, ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా కానీ ఇలా ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫెంటాస్టిక్. ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి. హంగామా ఎయిర్లైన్స్ స్కిట్. ఓకే, సో ఇప్పుడు మేము మీకు ఇచ్చేస్తాం స్కోరింగ్ మెషిన్స్. ఆ తర్వాత స్కోర్ మీ ఇష్టం. Guys, your time starts now. Thank you. All the best. All the best. All the best. All the best. Friends, సపోజ్ నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్తే ఏం చేస్తావు? ఫ్యూచర్ లోకి వెళ్తే మహేష్ బాబు లాంటి హస్బెండ్ వస్తాడో, లేకపోతే సంపూర్ణేష్ లాంటి హస్బెండ్ వస్తాడో వెళ్ళి చూస్తా. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ బార్ లో కూర్చుని ఫ్యూచర్ లోకి వెళ్తున్నారంట. వెళ్ళేం చేస్తారు? ఆ వాళ్ళతో ట్రావెల్ చేస్తే మనకే అర్థం అవుతుంది. లెట్స్ వెల్కమ్ వ్యక్తి అల్లరి అనూష. అబ్బా సరేలేరా, అరే పొరపాటున పెట్టాను లేరా. అరే ఎదరా నువ్వు ఫ్రెండ్ రా నాకు. దరిద్రుడా ఏమండి, మా ఆవిడ అందంగా ఉంటుందని ఫేస్బుక్ లో ఫోటో పెట్టబోయి OLX లో పెట్టానండి. OLX లో పెట్టాడట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమంటారు సార్? నా భార్యతో గొడవ పడే శక్తి నీవా, అలాగే కొంత ధైర్యాన్ని నువ్వు. అలాగే సార్, అలాగే కొద్దిగా ఓపిక నీయేవయా. అలాగే సార్, అలాగే. రే సార్ కి క్వార్టర్ విస్కీ, కార్ కి సోడా. సార్ చివరితో ఏదో అన్నారు. ఓపికయ్యా. అరే ఆలు చిప్స్ కూడా. ఓకేనా సార్? అంతేగా సార్? తొందరగా వచ్చేటట్టు చూడు. ఓకే సార్. మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. బ్రదర్ టైం ఎంత? టైమా 6 అయింది బ్రదర్. అబ్బా 6 అయిందా? అరే 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 బ్రదర్ 6 అయితే నేను మందు మానలేదు బ్రదర్. 6 అయితే మందు తాగరా మీరు? లేదు బ్రదర్, మొహం కొడుకొని మళ్ళీ తాగుతాను. బ్రదర్ ఇంతకీ మన పేరేది? నా పేరు దేవుడు. తమరి పేరేంటో? నీకన్నా 2 ఎక్కువ. అది బ్రదర్ అక్షరాలు సహదేవుడు. ఈ ఆర్డర్ ఇంకా రాలేదేంటి సార్? ఇదిగోండి సార్, మీరు అడిగిన శక్తి. ఇందులో ఈ ధైర్యాన్ని మిక్స్ చేసుకుని ఈ ఓపికను నంజుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ సార్. కొంచెం మందు పోసుకోండి. అలాగే సార్, ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బ్రదర్ ఇంతకీ మనకి పెళ్ళయిందా? 1 నెల రోజుల క్రితం ఒక అమ్మాయితో అయింది బ్రదర్. పెళ్ళి ఎవరికైనా అమ్మాయితోనే అవుద్ది. ఓహో, మరి అదేంటి మొన్న మా చెల్లికి అబ్బాయితో అయింది. సరే గాని నీకు నెల క్రితమే పెళ్ళి అయితే మందు ఎందుకు తాగుతున్నావు? ఏమైంది బ్రదర్? ఏమైంది బ్రదర్? బ్రదర్ 4 రోజుల క్రితం పెళ్ళైంది బ్రదర్. కస్టమర్ కేర్ లో పనిచేసే అమ్మాయిని చేసుకున్నాను. తెల్లారి ఎవరు రాసి తెలిసింది బ్రదర్. ఏంటి బ్రదర్? నేను చేసుకున్న అమ్మాయిని కాదు, కస్టమర్ కేర్ నేను. బ్రదర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం డీటెయిల్ గా చెప్తావా? డీటెయిల్ గా చెప్పడానికి క్లైమేట్ మనకి సహకరించట్లేదు బ్రదర్. ఒక సీన్ వేసుకుంటాను, మీరు పాస్ట్ చెప్పండి. అంటే మనకి ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? ఈ మధ్య కంపెనీలో చాలా మార్పులు జరిగినారు బ్రదర్, ఫెసిలిటీస్ కల్పించారు. ఓకే సరే బ్రదర్, నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నా. ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నా. వెళ్ళు. వెల్కమ్ టు కస్టమర్ కేర్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వస్తే నీకు దండం పెడతానే, కాస్త కోఆపరేట్ చేయవే. ఓకే, ఇంతకీ మీది ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్ ఏంటి, పోస్ట్ పెయిడ్ ఏంటి, నిన్ను తగలయ్యా. సరిగా చెప్తావు. 4 రోజులు అయింది పెళ్ళి, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏమైనా సరే ఈరోజు ఆర్పేస్తా. లైట్ ఆర్పేస్తా. ఎక్కడ లైట్? ఎక్కడ లైట్? ఎక్కడ లైట్? లైట్ ఆర్పేయడానికి 1 నొక్కండి, ముద్దు కోసం 2 నొక్కండి, ముచ్చట కోసం 3 నొక్కండి, సేవా ప్రతినిధి కోసం 4 నొక్కండి. నాకు అన్ని కావాలా? క్షమించండి, మీ కాల్ ని డిస్కనెక్ట్ చేస్తాను. తిరిగి రాత్రి మరలా ప్రయత్నించండి. ప్రెజెంట్
ఏమయ్యా కొద్దిసేపు ఆగొచ్చు కదన్నయ్య, నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా కదా. అంటే సీన్ అయిపోయిందేమో అని అలా నొక్కేసాను. ఇది బ్రదర్ వరుస. ఎన్నిసార్లు నొక్కినా రాత్రి ట్రై చేయండి, రేపు ట్రై చేయండి, ఎల్లుండి ట్రై చేయండి అంటుంది. సరే బ్రదర్, ఎంతకు తమరెందుకు తాగుతున్నారు బ్రదర్? ఏం చెప్పమంటావు బ్రదర్, నాది కూడా చాలా పెద్ద స్టోరీ బ్రదర్. ఏంటో బ్రదర్ ఏమైంది? చిన్నప్పుడే దేవుణ్ణి ఒక కోరా, దేవుడా రోజు నేను తలుచుకునే ఒక వరం ఇవ్వు అని. వరం ఇచ్చాడా? పెళ్ళాన్ని ఇచ్చాడు. నీ పిల్లం కూడా నా పిల్లం లాగానే అనిపిస్తుందన్నమాట. కాదు బ్రదర్, దానికి ఫుల్ పిచ్చి. ఆ ఫుల్ పిచ్చి సంగతి ఏదో కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదా బ్రదర్. అంటే ఫెసిలిటీ నాకు కూడా ఇస్తావా? పాస్ట్ టెన్స్ ఫెసిలిటీ. ఎలాంటి ఫ్లాష్ బ్యాక్? ఓకే. డింగ్ 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 బ్రదర్ బ్రదర్ ప్రాపర్టీ మర్చిపోయారు బ్రదర్. బ్రదర్ డింగ్ 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 డింగ్. రండి రండి, వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? మీ ఫ్రెండ్ రాజు ఫోన్ చేశాడు, తన పెళ్ళంట. ఎవరు తీసుకుని పోతే ఆడే పడతాడు. అది కాదండి, ఆ రాజు చేసుకోబోయే అమ్మాయి పరమ గయ్యాలంట, మా అమ్మ చెప్పింది. ఆ పెళ్ళాపించండి. ఎందుకు ఆపాలి? వాడేమన్నా మన పెళ్ళి ఆపాడా? మీ ఫ్రెండ్ మీ ఇష్టం, ఎలాగని ఏడవండి, కానీ ఇదిగో పెళ్లికి మాత్రం ఖచ్చితంగా రవ్వల్ నెక్లెస్ పెట్టుకెళ్ళాలని మా అమ్మ చెప్పింది. ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు? అస్సలు చచ్చినా కొన్ను. ఎందుకు కొంటారు? వాడు చేసే తప్పుకి నేను ఎందుకు ఫైన్ కట్టాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కట్టుకున్న దాన్ని సుఖ పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదే రోజు లుంగిని మడతట్టి బీరువాలో పెడుతున్నాను. ఇదిగో ఈ వాటి నుంచి నీకు పగలు ఫుడ్, నైట్ బెడ్, రెండు కట్టు వెళ్ళి. బంగారం బంగారం. వచ్చేసా. మామూలు కాదుగా. అవును బ్రదర్, పులిలు అంటే మా మామ వల్లే కావట్లే ఆ మీదకి దూకడం. పులి అంటే గుర్తొచ్చింది బ్రదర్, ఓ పులి మీ అత్త మీద అటాక్ చేసింది అనుకోండి. చేసింది. పక్కనే మీ ఆవిడ ఉంది. ఉంది. ఎవరిని కాపాడతారు? ఖచ్చితంగా నేను పులినే కాపాడతాను బ్రదర్. మగాడంటే నువ్వే బ్రదర్. ఈ నీలాంటి మగాళ్ళు ఈ సమాజానికి చాలా కావాలి. మన ఫ్యూచర్ ఏంటి బ్రదర్? ఎందుకు బ్రదర్ కంగారు పడతారు? ఇప్పుడు ఎలాగో పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళాము, ఇప్పుడు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాము. కమాన్ వచ్చే. అక్కడ కనపడేది చంద్రుడా సూర్యుడు బ్రదర్? మా ఇల్లు అయితే కరెక్ట్ గా చెప్పేవాడిని, ఇది మీ ఇల్లు కదా, నాకు తెలియదు బ్రదర్. అవును కదా, ఇది మా ఇల్లే. పద పద. డోర్ వేసిందంటే నేను తాళం వేసి వెళ్ళి ఉంటాను. తాళంది బ్రదర్. ఏంది ఊగుతున్నావు? ఏంది అంటే నేను కాదు బ్రదర్ ఊగేది, ఇల్లు ఊగుతుంది తాళం దిద్దాం. ఒక్క నిమిషం బ్రదర్, నువ్వు ఇలా జరుగు, నేను ఇల్లుని పట్టుకుంటాను, నువ్వు తాళం తీసి. పంజాబీ డ్రెస్ వేసిన ఫుల్ బట్టల కత్తిలో ఉంది. ఎవరిది? మై ఓన్ వైఫ్. న్యూ కస్టమర్ కు స్వాగతం. వస్తే కస్టమర్ ఏంది? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మాకు ఏ విధంగా అంటే నువ్వు నాకు మాత్రం సహాయపడు చాలు, అందరికి సహాయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఆఫర్ వర్తించదు. ఇది బ్రదర్ వరుస. ఏం చేయాలి బ్రదర్? ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్? ఇంకేం చేస్తాం బ్రదర్, సిగ్నల్ లేని సిమ్ సెల్ ఉంటే ఎంత లేకపోతే ఎంత తీసి అవతలేద్దాం, కొత్త సిమ్ తెచ్చేసుకుందాం. అంతేనంట. దీని పాస్ లో పెట్టి మీ ఇంటికి వెళ్దాం పదా బ్రదర్. మాత్రమే కాదు బ్రదర్, తలిపి ఇంకో కస్టమర్ దూరం మా ఇంటికి పోదాం పదా. ఇవాళ కూడా తాగొచ్చారా మీరు? నాకు రబ్బల్ నెక్లెస్ కొనివ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు, కానీ మీ దగ్గర రోజు తాగి తందనాలు ఆడడానికి మాత్రం బాగా డబ్బులు ఉంటాయి. కాదు బంగారం, దేవుడి రోజు ఏంటది పెళ్లి రోజు ఫంక్షన్ అంట, అది అందుకని పార్టీ ఇచ్చాడు. అంటే మిమ్మల్ని చెడగొట్టింది వీడన్నమాట. సుమారు ఈ రోజు ఎంతకు దాగుంటావేంటి? అబ్బో, ఇలా ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు? 15 ఏళ్ల నుంచి తాగుతున్నా ఉన్నాను. 15 ఏళ్ల నుంచి ఇటు అటుగా రోజుకి 1000 రూపాయలు అంటే అమ్మో 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 50 లక్షలు. ఆ దరిద్రపు తాగుడు అలవాటు లేకపోయి ఉంటే ఆ డబ్బులతో ఈ పడికి ఒక బెంచ్ కారు కొనుక్కునేవాడివిగా. మీకు మందలాటుందా? చిచ్చి, నాకు అలాంటి అలవాట్లు లేవు. మరి మీ బెంచ్ కారు ఏది? తాగి నా ఇంటికి వచ్చిందే కాకుండా నా మీదే పంచులేస్తారా? పంచులు మిమ్మల్ని పంచులు ఊడిపోయి దక్క. కూడా అక్కడ చీపురుతో కొడుతున్నావు, అసలు నేను పోతే నువ్వేమైపోతావు? అసలు నేను పోతే నాలంటే నీకు దొరుకుతాడా? అప్పుడు కూడా మీరెందుకు, నాకు ఆ రాముగాడు ఉన్నాడులే.
ఏంది భయ రాము సోము ఉంటుంది. ఇదిగో నేను ఈ నుంచి ముందు మానేస్తున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడి నుంచి రాను ఇక్కడికి. అంతే భయ్యా, లేకపోతే కొంప కుల్లరే లాగుంది. చూసే ఎవడా రాముగాడు? ఈ టైంలో రా బఫోను వచ్చాయి. నువ్వెందుకు చెప్తావు? తాగిన మందంతా దిగటానికి. ఇగో నీ సాయం నాకు అవసరం లేదు. పెట్టేసాయి. ఏమండి ఏమండి ఏమండి, మీకు దీపావళి ఆఫర్ ఉందండి. ఆఫరా? ఏంటి ఆఫర్? ఏం లేదండి, వాళ్ళ నుంచి కస్టమర్ కేర్ లో మానేసి మీ పెళ్ళంగా ఉందాం అనుకుంటున్నా. ఇరిగింది. మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నిజంగా చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. బాగా చేశారండి. చాలా 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 బాగుంది ఉదయ్. ఫుల్ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని కూడా చూపించారు. సో ఆడియన్స్ కి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓకే, సో ఆడియన్స్ ఇప్పుడు మేము మీకు ఇచ్చేస్తాం స్కోరింగ్ మెషిన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వెన్స్ ఇక్కడ మన సెట్ లో నిన్ను మించిన పిసినారుడు ఉన్నాడు. బేసికలీ మీ అబ్బాయిలందరూ అంతే కదా, అలానే ఉంటారు. కానీ వాడు అందరికంటే పిసినారుడు. అవునా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? చూసాయి. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. ఏమండి ఏమండి, ఎందుకు అలా అరుస్తావు? అరిసి గొంతు ఎండిపోతే మంచినీళ్ళు కూల్ డ్రింక్ కావాలంటావు. బయటికి వెళ్ళి తేవాలంటే మళ్ళీ డబ్బులు బొక్క. లేకపోతే ఏంటండి, నేను మీకు పట్టు చీర తీసుకుని రమ్మన్నాను కదా, మీరేమో మీ పిసిని కొట్టుతనంతో డబ్బులు ఎక్కడైపోతాయేమో అని 10 రూపాయలు పెట్టి ఒక తొక్కలో చీర తీసుకొచ్చారు. అదేమో ఇటు చూస్తుంటే అటు కనిపిస్తుంది. నువ్వు గట్టుకో, మధ్యలో ఉంటావుగా, కనపడదు. మన తెలుగు సినిమా హీరోయిన్లు అయినా బట్టల విషయంలో ఎంత పొదుపు చేయరేమో. రంగమ్మ సెట్టు మొత్తంలో పొదుపు విషయం మాట్లాడే అర్హత ఏ ఆడదానికి లేదు, ఒక్క మా వింజాకి తప్ప. చీచి, మీతో మాట్లాడుతున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. అబ్బా, దీన్ని చేసుకోక ముందు నేను అనిల్ అంబానీ లాగా ఉండేవాడిని. చేసుకున్న తర్వాత అప్పులు చేసి బ్యాంకులకు దేశం వదిలి పారిపోయాడు ఎవడోడు పేరు వాళ్ళలాగా తయారైన తమ్ముడు. నా కర్మ కాకపోతే అసలు ఈ ఆడోళ్ళు నవ్వితే నగలు, అలిగితే చీరలు, జాకెట్లు, సినిమాలు, పబ్బులు, పార్కులు, వీధి నా పిండ కూడా నా శార్థం. నా బతుకు ఎందుకు బంగారం, మీ నాన్నకి కుక్కలను పెంచడం చాలా ఇష్టం కదా? అవును, మీకెలా తెలుసు? నిన్ను చూస్తే అర్థమవుతుంది. ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒళ్ళు దగ్గర కాకపోతే ఒంగోలు పెట్టుకుని మాట్లాడుతున్నానా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బుజ్జి, పాపం చేసింది నువ్వు కాదురా, మరెవరు? మీ నాన్న. ఏ ఎందుకు? నిన్ను కన్నాడుగా. మరి అలాంటప్పుడు నాకు లెటర్ ఇచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్ను చేసుకోవాలా? నీ అక్కకి ఇచ్చా. తర్వాత ఏం చేస్తాం? లెటర్ 20 రూపాయలు వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి నీ చెల్లెలికి పాస్ చేయని చెప్పా. ఆ రోజు 20 రూపాయలు వేస్ట్ అయ్యిందని కక్కుర్తి పడకపోతే నా జీవితాంతం వేస్ట్ కాకుండా ఉండేదేమో. ఓహో, చాలా తెలుస్తున్నాయిలండి. ఏమండి, మర్చిపోయాను, ఆ పక్కింటి సుబ్బారావు లేడు, వాళ్ళ ఆవిడకి సామ్సంగ్ కొన్నాడు అంట. కనీసం మీరు నాకు యాపిల్ అయినా కొనండి. ఎండాకాలం యాపిల్ ఎందుకే, మామిడికే మొహందానా? చల్లగా నిమ్మకాయ నీళ్ళు తాగు, కడుపులో చల్లగా ఉంటది. సర్లేండి, ఆ నిమ్మకాయ నీళ్ళకైనా డబ్బులు ఇవ్వండి. ఎందుకు డబ్బులు? అదిగో ఆ సబ్బులు 100 నిమ్మకాయలు శక్తి ఉందంట, పోయి కలుపుకొని తాగు. వాడెవడో ఇందాక నుంచి తలుపు కొడుతున్నాడు, అటు బాధ ఏంటో చూడండి. ఎందుకు ఎనర్జీ వేస్ట్? కొట్టుకొని అయిపోయినాక వాడే పోతాడులే. ఇది పోయే రకం కాదులే. అబ్బాయ్, ఎవడ్రా నువ్వు? పోలియో కుక్కలకి టీకాలు వేసేవాడు లేకుండా. అబ్బాయ్, ఇల్లు ఇంత అందంగా పెట్టుకున్నావు, బయట కాలింగ్ బెల్ పెట్టుకోవచ్చుగా. నీలాంటి ఎదో వస్తాడనే దాచిపెట్టుకున్న బెడ్రూమ్ లో. అమ్మాయి ఏది? అమ్మాయా? మాకు ఇంకా పుట్టలేదురా. నేను అడిగేది నీకు పుట్టిన అమ్మాయి సంగతి కాదురా, మా అమ్మాయి, మా మేనగోడలు ఏది అని. మేనగోడలా? ఎవరున్నారు ఇక్కడ మీకు మేనగోడలు? ఎవరున్నారా? ఏమండి, మా మావయ్య అండి. సైజు చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. సర్లేండి,
ఉండండి మామయ్య కాలు కడుక్కుంటారు, వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకురండి. బకెట్ నీళ్ళ? కాళ్ళు కడుక్కుంటాడా ఇంకేమైనా కడుక్కుంటాడే? అబ్బాయి తీర్థం తెచ్చాడు, దేవుడిది తాగుతాడు. తీర్థం అనుకుని తాగేసావు కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కోవడానికి, తర్వాత మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా అయ్యే. సర్లేండి మావయ్య, ఆయన మాటలు ఏం పట్టించుకోకండి, రండి భోంచేద్దురు గాని. నాకు భోజనం చేయడం రాదమ్మా, తినటం మాత్రమే వచ్చు. ఏమైందండి? మీ ముస్లిం మావ జోకేశాడు. ఆయన ఎప్పుడు అలానే మాట్లాడుతూ ఉంటారు. రండి అడగండి మామయ్యకి ఏం కావాలో. యారా ముసలాడా, ఏం తింటావు? చికెన్, మటన్, బిర్యానీ, మటన్, నత్తగుల్లలు, తేపగుల్లలు ఏం తింటావు? వేడిగా ఏదన్నా ఉంటే తెప్పించరా. వేడిగానా? వేడిగా మా ఇంట్లో ఏం లేదు కానీ చల్లగా బిర్యానీ ఉంది. బిర్యానీయా? అబ్బా, వాడు దుబాయ్ నుంచి వచ్చాడని చెప్పి. దుబాయ్ నుంచే వచ్చారండి. చూడబోతేనే హంగామాలో ఎవరి టీంలో నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. పోయి తొందరగా తీసుకొని రా. చచ్చిపోయేటట్టున్నాడు బిర్యానీ వచ్చేలోపు. తొందరగా తెప్పిస్తారు. అమ్మో నీ పర్ఫార్మెన్స్. ఆ స్పూన్ ఇవ్వండి. స్పూనా? అసలు ఇంకా పెట్టలేదురా. కోడేంది చల్లగా ఉందా? అంటే అది కోసేటప్పుడు కత్తిని చూసి దడుచుకుందంట, అందుకే చలిజ్వరం వచ్చింది. అందుకే నల్లంగా అయిపోయిందా? నల్లంగా మాడిపోయినట్టు కనపడుతుందమ్మా బిర్యానీ. అంటే కొంచెం మాడింది. కొంచెం కాదమ్మా, చాలానే మారింది ఇది. అబ్బా బిర్యానీ ఏదో కొంచెం తేడా ఉన్నట్టుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, కాస్త నల్లగా అయింది. తెగర మొహవాడా, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లంగా అవుతుంది కానీ నల్లంగా అవుద్దా? నార్మల్ ఎప్పుడో మా పెళ్లికి చేసుకున్నాం, ఇప్పుడు పెడితే తెల్లగా. ఏంటండి చండాలంగా అందులో పట్టారు? నోర్మి, సాయంత్రం వింధ్యా డిన్నర్కి వస్తానమ్మా. వాడికి స్వీట్లు ఏమైనా తీసుకొచ్చి పెట్టవే. కొంచెం మంచి నీళ్ళు కూడా పెట్టరమ్మా. ఇది మళ్ళీ ఏరే వాళ్ళగా అల్లుడు స్వీట్ ఏంది సప్పగా ఉంది? అంటే శివలు పట్టిన మిద్ది మీద ఆరేసాను. ఎండకి ఎండి తర్వాత వాన పడి తడిసినాయి. ఆరిపోయినాక చక్కెర మొత్తం కరిగిపోయింది, స్వీట్ ఇట్టు సప్పగా మిగిలి. ఎప్పుడు చేసి నీరా ఇది? అంటే మా నాన్న చెప్పాడు, నా పాఠశాల కొన్నాడు. ఏం చేసావురా? మ్యాంగో జ్యూస్ ఏంది సప్పగుందా అల్లుడు? అది మ్యాంగో జ్యూస్ కాదురా, ఆ దిక్కుమాలిన బిర్యానీ 3 రోజుల నుంచి మోషన్స్ అవుతుంటే డాక్టర్ టెస్ట్ కోసం తీసుకురమ్మంటే అక్కడ పెట్టాను, మొత్తం తాగా దరిద్ర. లేకపోతే ఎదవకి ఓరగా ఓసిగా వస్తుంటే అందరు ఇంటి మీద పడి తినేవాళ్ళే. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? Anyways, okay, scoring machines please. Thank you so much and all the best Veera Babu. All the best Veera Babu. Friends, yes. ఇవాల్టి హంగామా ఎపిసోడ్ లో 4 పర్ఫార్మెన్సెస్ పూర్తయిపోయినాయి. మరి ఈ వారం ఎపిసోడ్ లో ఎవరు పేటిఎం వారి 5,000 క్యాష్ గెలుచుకుంటారో, అలాగే బెస్ట్ స్క్రిప్ట్ కి పేటిఎం వారి 3,000 క్యాష్ గెలుచుకుంటారో తెలియాలి అంటే let's welcome all the 4 teams onto the stage. అయ్యో సో చూసేద్దాం విన్నర్ ఎవరో. కౌశిక్ చూడాలంటే సో లెట్స్ సీ ద స్కోర్స్ ఆన్ స్క్రీన్. Five, 4, 3, 2 and 1.
వారం ఎపిసోడ్ విన్నర్స్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష వాళ్ళకి పేటిఎం వారి 5,000 రూపాయల క్యాష్. అలాగే బెస్ట్ స్క్రిప్ట్ కి పేటిఎం వారి 3,000 రూపాయల క్యాష్. చూసారు కదా, ఇది ఇవాల్టి హంగామా. అన్ని టీమ్స్ కూడా హంగామా చేసాయి. మరి నెక్స్ట్ వీక్ మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ హంగామా టీమ్ సేయింగ్ బై బై అండ్ గుడ్ నైట్. సీ యు. ఇదిగో నీ పేరు ఏం పేరు? నా పేరు నాగరాజు. నా పేరు నల్ల తాత. సపరేట్ గా నీకు పేరు పెట్టబోయే అట్నే ఉన్నావు నువ్వు. సరేగానే ఉన్న పలంగా చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఆ పిల్లకాయల మధ్యలో కాళ్ళతో దిక్కు చంపేస్తారు వాళ్ళే. మేడం, మా షాప్ లో మీరు ఒక్కసారి కొన్నారనుకో, నా లాంటి ఎంతో అందమైన మొదలు మీకు వస్తారు. మరి ఇప్పుడు ఉన్నోడేమవుతాడు? సరే ఎంత? ఓ అదే మేడం, జస్ట్ 10,000 మేడం. అయితే ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేస్తారా? తప్పకుండా ఇస్తాం మేడం. అంటే ఇప్పుడు సారీ కొని నెల డబ్బులు కడితే సరిపోతుందా? లేదు మేడం, మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే శారీ నెల వాయిదా పద్ధతులు పంపిస్తారు. నా అందచందాల మీద, నా ఫిజిక్ మీద ఒక స్కిట్ రాసి దానికి అద్భుతమైన టైటిల్ పెట్టవా? ఊబకాయానికి ఎక్కువ, థైరాయిడ్ కి తక్కువ. రాత్రి నాకు భయంకరమైన కళ వచ్చింది. మీరు భయంకరమైన కళ ఏంటది? నేను బోర్ బావిలో పడిపోయినట్టు. నువ్వు పడాలంటే బోరుబాబు కాదే, పెద్ద బొర్ర కేవ్స్ కావాలి. రండి కోకాపేట కనకం గారు. అమ్మాయి ఏది? ఇదిగో అబ్బాయి, అమ్మాయి ఏంటి? అమ్మాయి పాపా అని పిలవలేవా? పాపా సరేలే, ఏం బేబీ నువ్వేం చెప్తాంటావు చెప్పు డైరెక్టర్ కి. చెప్పిద్దాం గాని ఏంది నువ్వు అట్ట కసురుతున్నా అమ్మాయిని? అట్ట కసురితే షూటింగ్ చేయదయ్యా. అసలే మా జిల్లాలోనే మాది పెద్ద ఫ్యామిలీ, పైగా క్లాసికల్.